వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పాతపట్నం నియోజకవర్గం హిరమండలం పిండ్రువాడ గ్రామానికి చెందిన రైతు పిడుగుపాటుతో మృతి చెందిన ఘటనలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం 4 లక్షల రూపాయల ఆర్థిక సహాయం మంజూరు చేసింది. ఈ సహాయం అందించడంలో పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కీలక పాత్ర పోషించారు. బాధిత కుటుంబ పరిస్థితిని గుర్తించి వెంటనే స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సహాయం అందేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా రైతుల సంక్షేమం తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ఆ కుటుంబంపై దృష్టి పెట్టి ఆర్థికపరమైన ఇబ్బందులు ఆ కుటుంబం ఎదుర్కోకూడదు. ఒక కుటుంబ యజమాని అకస్మాత్తుగా చనిపోతే ఎంత అల్లాడిపోతారు ఆ కుటుంబం అనేటువంటి ఒక సహృదయంతో ఆయన తీవ్రమైన కృషి చేసి వ్యక్తిగతంగా ఆఫీసుకు వెళ్ళి ఆయన చేతి ద్వారా ఈ చేసుకుంటున్నాం. ఇట్లాంటి వ్యక్తి మాకు శాసనసభ్యులుగా ఉండడం మా ప్రజల భాగ్యంగా మేము భావిస్తున్నాం. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించి ఈ శ్రీరామనవమి సందర్భంగా ఆయన ప్రత్యేకంగా వాళ్లను పిలిచి ఈ విషయాన్ని సహాయాన్ని అందించారని వాళ్ళు ఎంతో కృతజ్ఞత తెలియజేశారు. ఈ విషయాన్ని అందరితో పంచుకొని నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా స్థానిక శాసనసభ్యులు చల్లగా ఉండాలని, మరిన్ని మంచి కార్యక్రమాలు అతని ద్వారా ప్రజలకు సదుపాయంగా జరగాలని మేమందరం. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా నారా భువనేశ్వరి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. భక్తులతో కలిసి దర్శనం చేసి వారికి ప్రసాదం మరియు బెల్లం పానకం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీయం దేవీ ఉపస్మయే శ్రీ మహాదేవి బాపట్ల జిల్లా చీరాల మండలం తోటవారిపాలెం జంక్షన్ సమీపంలోని జాతీయ రహదారి 216పై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒంగోలు నుంచి అమలాపురం వెళ్తున్న కారు అతివేగంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న శ్రీను, సురేష్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం తర్వాత గాయపడిన వారు తమ వాహనంలోనే సమీప ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లినట్లు సమాచారం. కారు పూర్తిగా దెబ్బతినగా వారు రొయ్యల చెరువుల కోసం పిల్ల రొయ్యలను ఒంగోలులో కొనుగోలు చేసి అమలాపురం తరలిస్తున్నట్లు తెలిసింది. ప్రాథమికంగా అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అల్లూరు జిల్లా జి మాడుగుల మండలం బోహితీలి పంచాయతీ సమీపంలో రెడ్ వింగుకు చెందిన భారీ డ్రోన్ అదుపు తప్పి చెట్లలో పడిపోయింది. అత్యవసర సేవల కోసం ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. సాంకేతిక లోపం కారణంగానే డ్రోన్ కుప్పకూలినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని డ్రోన్ భాగాలను పరిశీలిస్తూ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. అది ఆల్రెడీ చూస్తాను ఆల్రెడీ నేను మనుషులు ఉన్నారు అనుకుంటాం కానీ మరి మనుషులు నేను పడిపోతుంది అనుకుంటే. బాపట్ల జిల్లాలో శ్రీరామనవమి సందర్భంగా పలు చోట్ల సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శృంగారపురంలోని శ్రీ అభయ కోదండ రామాలయంతో పాటు బేస్తపాలెం, మార్కెట్ వీధి, విజయలక్ష్మీపురం ప్రాంతంలో కూడా స్వామివారి కళ్యాణోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గుడి కమిటీ సభ్యులు విస్తృత ఏర్పాట్లు చేసి కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఇప్పుడు మగవాళ్ళు తీసుకున్న తర్వాత ఆడవారికి అదే విధంగా వేయండి. నీళ్లు ఇవ్వండి, కింద వదిలేసేయండి. ప్రాణాయామే వినియోగ. అక్షతలు ముక్కు దగ్గర వాసన చూసి వెనక్గా వేసుకోండి. తర్వాత ఈ 3 వేళ్ళు కూడాను బొటన వేలు, మధ్య వేలు, ఉంగరం వేలు, నాసికలు అంటే ముక్కు దగ్గర పెట్టుకొని గట్టిగా కూడాను శ్వాస పీలుస్తూ శ్వాస వదులుతూ ఉండండి. అంగుళి మమ అనుకోండి. యజమానస్య వార్త సమస్త దక్షిణ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర భగవత్ఆలయే శ్రీ సీతా సమేత అభయ కోదండరామస్వామి దేవతా సాంగ సపరివార దేవతా సన్నిధౌ సువర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవ అక్షయ సహస్రాణాం మధ్య శ్రీ వర్తమాన శ్రీ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్ర మాసే శుక్ల పక్షే బృహస్పతివాసరిత్తాయాం శుభవాసరే సర్వనక్షత్రే శుభయోగ. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని ప్రియాంక హై స్కూల్లో సైన్స్ ఫెయిర్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సైన్స్ వర్కింగ్ మోడల్స్, సృజనాత్మక ప్రాజెక్టులతో ఆకట్టుకున్నారు. పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణ, గాలి కాలుష్య నివారణ వంటి అంశాలపై రూపొందించిన ప్రాజెక్టులు ప్రత్యేకంగా నిలిచాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ నీళ్ల భానుచందర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకతతో పెంపొందించి వారిని రేపటి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేయగా ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. Oral you are telling what you should demonstrate. Understand? That's important. And yourself should demonstrate. Topic is what topic? Now name of a person, place or thing. Example, bread, Rani, Ganesh, etc. Pronoun takes the place of noun to avoid repetition. Example, he, they, we, etc. One words that express an action. Example, ran, gave, for, etc. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ప్రాథమికంగా ఫిర్యాదుదారు మోటార్ సైకిల్పై ప్రయాణిస్తూ బ్యాగ్ను సైడ్ హ్యాండిల్కు వేలాడదీస్తుండగా అది కింద పడిపోయిందని గుర్తించారు. సీసీ కెమెరాల పరిశీలనలో స్పీడ్ బ్రేకర్ వద్ద పడిందని ఆ వ్యక్తి దాన్ని తీసుకెళ్లడానికి తెలిసింది. పోలీసులు అతన్ని గుర్తించి బ్యాగ్లోని బంగారం స్వాధీనం చేసుకుని యజమానికి అప్పగించారు.
తూప్రాన్ డీఎస్పీ నరేంద్ర గౌడ్ పోలీసులు సిబ్బందిని అభినందించి సమర్థవంతమైన చర్యతో కేవలం 1 గంటలోనే ఆస్తిని రికవరీ చేయగా బాధితుడు ఆనందం వ్యక్తం చేశాడు. టీ పాయింట్ ఉంది, కేఎన్ఆర్ టీ పాయింట్ చిన్నగా చాయ్ బండి పెట్టుకుని అక్కడ అన్న టీ దానికి వస్తున్నాడు. టీ దానికి రాగానే అక్కడ చూసామంటారు బ్యాగ్ పడి ఉన్నది. అరే ఇక్కడ బ్యాగ్ పడ్డది నాగరాదంటే అది తీసుకురా అన్న ఏందో చూద్దాం మరి అది ఎవరు ఏందో ఎవరైనా వస్తే ఇద్దామని అంటారు. తెచ్చేసరికి ఓపెన్ చేసే వరకు గోల్డ్ ఉంది సార్ అక్కడ. అరే ఈ గోల్డ్ ఉన్నది కదా, ఈరోజు శ్రీరామ్ ఉంది కదా కూతురు అని చెప్పి ఇక పక్క కార్లో పెట్టుకున్నాం. అన్న అక్కడ ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ రాగానే ఏం చేద్దామని ఎవరన్నా వస్తుందా సార్ అన్న వరకు ఆయన అప్పుడే పోలీసు వాళ్ళు సంప్రదిస్తారు. అక్కడ చూసేవారు కదా సార్ ఎస్ఐ వచ్చిండు. సార్ అది అంటే ఇక్కడ మనం దొరికిందారా బాబు అంటే లేదు సార్ మన దగ్గర ఉందని ఏ బాబు అని తీసుకొచ్చి సార్ హ్యాండ్ ఓవర్ చేసాం సార్. సంతోషం తట్టుకోలేకుండా అంత బాధలు ఉన్నోళ్ళము అట్లా ఇప్పుడు సంతోషం అయింది సార్. మాకు కొడుకులు లేని వాళ్ళం సార్, బిడ్డలు 3 బిడ్డలు నాకు. ఇప్పుడు మాత్రం మా హృదయం మొత్తం అన్ని దిక్కుల వాళ్ళు చూసి నాకు బంగారం సీసీ కెమెరా ద్వారా అన్ని వాళ్ళ రామన్పల్లి కాడ ఏంటంటే చెప్తుండే అయితే నేను ఎమర్జెన్సీలో 100 నెంబర్కి కాల్ చేసినట్టే మా పెళ్లి రోజు చాలా సంతోషం, బంగారం చాలా సంతోషం. ఈరోజు తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్లాపూర్ గ్రామానికి చెందిన నర్సింహులు అనే వ్యక్తి తన కూతురు పెళ్లి రోజు సందర్భంగా ఆయన ఒక 9 తులాల గోల్డ్ గదా క్రమంలో అక్కడ స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆ బ్యాగ్ ఏదైతే ఆభరణం ఉన్న బ్యాగ్ కింద పడడం జరిగింది. తర్వాత ఆయన అక్కడికి ముందు వెళ్ళిన తర్వాత ఆయన చూసుకొని మమ్మల్ని ఈ బ్యాగ్ని గమనించేసి ఆయన దాచిపెట్టడం జరిగింది. అదే విషయాన్ని కృష్ణకు షేర్ చేసుకున్నాడు. వెయిట్ చేసిన క్రమంలో పోలీసులు అప్రోచ్ కావడంతో నిజాయితీతోటి ఆయన ముందుకు వచ్చేసి ఆ బ్యాగ్ని పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా మీరు చూసినారు ఆ బ్యాగ్లో అవి మొత్తము 9 తులాల వరకు అభినందిస్తూ కోరుకుంటున్నాము. అదేవిధంగా ఎవరైనా కూడా ఈ బంగారు నగలు ఎప్పుడైతే విలువైనవి ఉన్నాయి, సో ఇలాంటివన్నీ క్యారీ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. హేస్టీగా ఏంటంటే ఆ ఐడి పార్టీ సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా చేసినారు. మా ఐడి పార్టీ తర్వాత సిఐ గారు తర్వాత ఎస్ఐ గారు అందరినీ కూడా అభినందిస్తారు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొత్త బంగారుపాలెంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి స్వామివారిని దర్శించి ప్రజలకు సుఖ సంతోషాలు, గ్రామీణాభివృద్ధికి మద్దతు అందిస్తానని హామీ ఇచ్చారు. మత్స్యకార కుటుంబాలు, గ్రామ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామస్తులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, శ్రీరాముడు మనందరికీ ఆదర్శమైనటువంటి దేవుడు. ఒక మత్స్యకార గ్రామాల్లో ముందు రామాలయం కట్టే మిగతా గుళ్ళు కడతారు. అంటే రాముడు తండ్రి మాట జవదాటిన వాడు రాముడు. అన్నదమ్ముల మీద ప్రేమానురాగాలు పెంచుకున్నవాడు రాముడు. మాట మీద నిలబడేటువంటి వాడు రాముడు. అటువంటి రాముడు యొక్క లక్షణాలు మనందరం నేర్చుకోవాలని ప్రతి ఒక్క మత్స్యకార గ్రామంలో ముందు రామాలయాన్ని నిర్మించి తర్వాత గ్రామాన్ని కట్టి అందరూ కూడా కళ్యాణం ఘనంగా జరుపుకోవాలని, అందరూ ఐక్యంగా ఉండాలని, మనందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి చల్లని నీడలో మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుందని మనసారా కోరుకుంటూ మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. నెక్స్ట్ ఇయర్ మీ ఊర్లో పెద్దది చేసేది వచ్చే 5 సంవత్సరం, వచ్చే సంవత్సరం మళ్ళా కళ్యాణానికి ఘనంగా చేద్దాం. నేను కూడా మళ్ళా వస్తానని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీకాకుళం నియోజకవర్గంలో రెవెన్యూ, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్
2026 ఘనంగా ప్రారంభమైంది. ఎమ్మెల్యే గొండు శంకర్ సిబ్బందికి ఉత్సాహం, ఐక్యత పెంపొందించడంలో ఈ కార్యక్రమం కీలకమని పేర్కొన్నారు. సిబ్బంది క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రతిభను చాటాలని, పని ఒత్తిడి తగ్గి కొత్త ఉత్సాహంతో విధుల్లో నిమగ్నమయ్యేలా ఈ మేళా దోహదపడుతుందని ఆయన తెలిపారు. కోడి రామ్మూర్తి స్టేడియంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్డీఓలు, పార్టీ నాయకులు, టీడీపీ సీనియర్ నేతలు మరియు స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. చాలా సంతోషం. శ్రీకాకుళం రెవెన్యూ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ ఈరోజు 2026లో 8 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ గౌరవ కలెక్టర్ గారు శ్రీ స్వప్నే దినకర్ పుంజర్ గారు, అలాగే జేసీ ఫర్మాన్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ ఇది జరుపుకోవడం చాలా సంతోషకరం. ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం, స్టేట్లో మన జిల్లాలో ఈ ఇనిషియేషన్ తీసుకోవడం చాలా సంతోషం. అది కూడా ఈ నియోజకవర్గంలో ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ఉండడం కూడా నాకు అదృష్టంగా భావిస్తూ ఈ అందరినీ అలాంటి సందర్భంలో కొద్ది రోజులు ఇలా క్రీడా కల్చరల్ యాక్టివిటీస్ అవసరం. ఎందుకంటే మానసిక ఉల్లాసం అయితే చాలా ఎండలో కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. 10 గంటల నుండి ఇప్పటి వరకు ఎవరు కూడా స్టూడెంట్స్ కంటే డిసిప్లిన్గా ఎవరు లైన్ తప్పకుండా కూర్చున్నాం. మీ కమిట్మెంట్ నిజంగా అంటే మీరు చాలా కమిటెడ్. డిపార్ట్మెంట్కి అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, విచ్చేసిన మీడియా మిత్రులకు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం ప్రదర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ శ్రీకాకుళం. కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సంచమాల మోటుతోను రాములవారి దేవస్థానంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో కడప జిల్లా భూపేష్ రెడ్డి ప్రత్యేకంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అతను ప్రజలకు సుఖ సంతోషాలు, ఆరోగ్యాలు లభించాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని శ్రీరామచంద్రుని ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొని ఘనంగా నిర్వహించారు. ఆయుష్ేంద్రియే ప్రతిష్టతి. సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి దేవత పరిపూర్ణ నిరంతర కరుణా కటాక్షిరస్తు. సర్వత్ర విజయ ప్రాప్తిరస్తు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో శ్రీశైలం నీటి పంపు నిర్వాసితులు 2వ రోజుకు రీలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో నిర్వాసితులు దీక్షను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో నిర్వాసితులు మాట్లాడుతూ చంద్రబాబు ఎలక్షన్లో సమయంలో పటేల్ సెంటర్లో శ్రీశైలం నీటి ముంపు నిర్వాసితులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానంటూ హామీ ఇచ్చారు. ఎంపీ సబరి నిర్వాసితులకు తప్పకుండా హామీ నెరవేరుస్తామన్నారు. ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహేశ్వర్ రెడ్డి, రాజారావు, రంగస్వామి, సుధాకర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. మేము 102 రోజుల పాటు దీక్షలు చేశాము. ఆ దీక్ష సమయంలో స్థానిక ఎమ్మెల్యే తర్వాత ఎంపీ గారు వచ్చి మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి దీక్షను విరమింపజేసి మాకు అన్యాయం చేసి మోసం చేసి ఉన్నారు. అందువల్ల మేము పూర్తిగా నిరాశ్రయులమై ఉన్నాము. దయచేసి మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా మొన్న ఎలక్షన్ సభలో చెప్పి ఉన్నాడు, ఆయన ఇచ్చిన హామీ ప్రకారము మాకు న్యాయం చేయమని. అలాగే లోకేష్ అన్న గారు కూడా హామీ ఇచ్చినాడు యువగాలం పాదయాత్రలో.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా 2019లో హామీ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఉన్నాడు. వీళ్ళ హామీ ప్రకారము మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాం సార్. స్థానిక ప్రజాప్రతినిధి శ్రీ గిత్తా జయసూర్య గారిని కలిసి ఉన్నాము. ఆయన అసెంబ్లీలో మాట్లాడి మీ సమస్యను పరిష్కారం ఇచ్చిన హామీ ప్రకారము మాకు వెంటనే న్యాయం చేసి మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించి మాకు న్యాయం చేయాలని ఈ విధంగా శబరిమేడానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఆయన దృష్టికి 4 సార్లు తీసుకెళ్ళాం సార్, నిమ్మల రామనాయుడు సార్ గారికి. ఆయన కూడా మీ సమస్యను వెంటనే పరిష్కరిస్తానని, మీది న్యాయమైన సమస్య అని చెప్పి ఉన్నాడు. కానీ ఇంతవరకు మాకు ఏ న్యాయం చేయలేదు. ఇప్పటికే ఆయన 1085 ఉద్యోగాలు లష్కర్ ఉద్యోగాలు భర్తీ. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ శ్రీరాముడి దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ మనమందరిపై ఉండాలని, సీతారాముల కృపతో అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు, ఆరోగ్యాలు, సిరి సంపదలు కలగాలని ఆకాంక్షించారు. రామనామ స్మరణ ధైర్యాన్ని, సన్మార్గంలో నడిచే శక్తిని ప్రసాదిస్తుందని ఆయన తెలిపారు. గుడివాడ పట్టణంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఎమ్మెల్యే రాము వివిధ ఆలయాల్లోని ఉత్సవ పందిళ్లలో పాల్గొని శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఎమ్మెల్యే రాము స్వామివారి కృపతో అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో జీవించాలని, పాలకులు మంచి పాలన అందించేలా ఆశీస్సులు కోరారు. మళ్ళీ ఈ కార్యక్రమాన్ని తిరిగి కొనసాగించడం జరుగుతుంది. నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వార్ల కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో ఉదయం 9 గంటలకు సీతారాములు ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజాధికాలు నిర్వహించబడ్డాయి. 9:30 గంటల నుండి సాంప్రదాయబద్ధంగా కళ్యాణోత్సవం ప్రారంభమై మహాగణపతి పూజతో నిర్విఘ్నంగా ప్రారంభమైంది. వృద్ధి అభ్యుదయాలను కోరుతూ పుణ్యభాచనం, కంకణ పూజ, కంకణ ధారణ, యజ్ఞో పవిత పూజ, యజ్ఞో పవిత ధారణ, నూతన వస్త్ర సమర్పణ, వరపూజ, ప్రవణ పఠన, గౌరీ పూజ, మాంగళ్య పూజ, శ్రీ సీతాదేవి వారికి మాంగళ్య ధారణ, తలంబ్రాలు తదితర సాంప్రదాయ కార్యక్రమాలతో కళ్యాణోత్సవాన్ని ఘనంగా జరిపించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో శ్రీరామనవమి సందర్భంగా భక్తి వాతావరణంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. హీరో రామ్ చరణ్ ఆరోగ్యం కోసం ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద టెంకాయలు కొట్టే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మహిళా నాయకురాలు దారం అనిత ప్రత్యేక పూజలు నిర్వహించగా పార్టీ నాయకులు, సీనియర్ నాయకుడు రాహెల్ గని, కార్యకర్తలు, రామ్ చరణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. హీరో రామ్ చరణ్ మంచి ఆరోగ్యం, ఆయుష్ కలగాలని ప్రార్థనలు చేశారు. పార్టీ తరఫున
రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్ద షూటింగ్ తీస్తున్న సమయంలో 3 రోజుల క్రితం మైనర్ ఆంజనేయ వేడుకుంటూ మెగా ఫ్యామిలీ మొత్తానికి కూడా ఎల్లప్పుడూ స్వామి ఆశీర్వాదాలు ఉంటూ ఆంజనేయ స్వామిని అలాగే వాళ్ళ కుటుంబానికి ఆయన ఆరోగ్యాలు ప్రసాదించాలని ఈ రోజు మదనపల్లి జనసేన పార్టీ తరఫున మేమందరూ వచ్చి ఇక్కడ రామ్ చరణ్ గారి భద్రసంగా అందరూ టెంకాయలు కొడుతున్నాము. నరదృష్టిపోయి వాళ్ళ కుటుంబం మొత్తానికి మన హనుమంతుని ఆశిస్తుంటారు కోరుకుంటూ పవన్ కళ్యాణ్ బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు. మరియు మా చరణ్ బాబుకి చిన్న యాక్సిడెంట్ జరిగింది, సర్జరీ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా మేము పూజలు చేస్తున్నాము. ఆయనకి దిష్టి తగిలింది. ఏంది దిష్టితో నరదిష్టి పోవాలని జనసేన పార్టీ తరఫున మేము ఆ దేవదేవుడైన ఆంజనేయ స్వామి శ్రీరాముని ప్రార్థిస్తున్నాం. మన శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా. తర్వాత ఈ మన మెగా ఫ్యామిలీ అనేది మాకు చిన్నప్పటి నుంచి కూడా మాకు ఆయన చిరంజీవి గారి కాడి నుంచి మొదలైంది. ఆయన మనిషిగా కాకుండా కూడా మంచి కష్టపడే తత్వం కాడి నుంచి ఆయన మామూలు స్టార్టింగ్ ఇంటి మనుషులలాగా మేము ఫీల్ అవుతున్నాం. మా ఇంట్లో మనుషులు కాబట్టి వాళ్ళకి ఏది చిన్న దెబ్బ తగిలినా కూడా మాకు కూడా ఇబ్బందిగా ఉంటుంది, బాధగా ఉంటుంది. కాబట్టి వారు తొందరగా కోలుకోవాలని రామ్ చరణ్ గారి యొక్క ఆరోగ్యం ఆయన కుటుంబం అందరూ కూడా ఫస్ట్ 5 ఆరోగ్యాలతో ఉండాలని, 3 ఏళ్ళు చల్లగా ఉండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టారు. ఆలేరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే జిల్లాలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. నేడు జరిగిన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ ప్రత్యేక బడ్జెట్ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వేసవి కాలంలో ఇంటింటికి మంచినీరు అందించే విధంగా ప్రణాళిక రూపొందించామని, లైటింగ్, డ్రైనేజీ సమస్య పరిష్కారానికి నిధులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. సమావేశంలో చైర్మన్ విజన బాలమణి భాస్కర్, వైస్ చైర్మన్ ఆంజనేయులు, కౌన్సిలర్లతో పాటు కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొన్నారు. లక్ష్యంతో ముందుకు పోతున్నాం కాబట్టి ఏప్రిల్ వస్తుంది కాబట్టి ముఖ్యంగా సమ్మర్ యాక్షన్ ప్లాన్ ప్రతి కుటుంబానికి నీరు అందియాలి. డ్రైనేజ్ సమస్య కానీ, లైటింగ్ సమస్య కానీ, సీసీ రోడ్ల సమస్య కానీ తలెత్తకుండా రేపు వర్షాకాలంలో కూడా ముంపు ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ముందు చూపుగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ఉన్న బడ్జెట్లో ఇది మొదటి సమావేశం. అందరు కౌన్సిలర్ కూడా పరిచయ వేదిక చేసుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం కాబట్టి ఈరోజు పండుగ అయినా మాకు ప్రజలు ముఖ్యం. ఆ ప్రజలు ఆస్వాదించారు కాబట్టి ఇవాళ కౌన్సిలర్గా, చైర్మన్గా, వైస్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నా కాబట్టి ప్రజల అభివృద్ధి ముఖ్యం, ప్రజల సమస్యలే ముఖ్యం. కాబట్టి పండుగను చూడకుండా కూడా ఇవాళ అందరూ సమావేశం ఏర్పాటు చేయడం, ఒక ప్రణాళిక చేసుకొని ముందుకు పోవాలి. ఉన్నటువంటి కాలనీలను అభివృద్ధి చేసుకొని డ్రైనేజ్ సమస్య లేకుండా, ముంపు ప్రాంతాల్లో ముఖ్యంగా ఇండ్లకు నీళ్లు పోకుండా కానీ, ఎక్కడైతే కంప చెట్లు ఉన్నా వాటిని తొలగించి ప్రతి వార్డులో వీధి దీపాలు కూడా వెలగాలనే లక్ష్యంగా నిలపడానికి నా వంతు బాధ్యతగా ముందుకు పోతాను తెలియజేస్తూ. దౌలతాబాద్ మండలం కేంద్రంలో సీతారాముల వారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై కళ్యాణ వైభోగని వితిలంకరి అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధి